నమో నారాయణ. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూడాలంటే 7 కొండలు ఎక్కాలి. అలాంటిది నేను కెనడాకు వచ్చి 7 ఏళ్ళు అయింది. 7 ఏళ్ల తర్వాత మన పిట్స్బర్గ్ లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ ని విజిట్ చేశా. చాలా కారణాల తర్వాత రాలేకపోయాను. సో ఫైనల్లీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ని విజిట్ చేశా. చాలా బాగుంది, చాలా డివైన్ వైబ్ వచ్చింది. మనకి ఇండియాలో లాగే ఇక్కడ కూడా అన్ని పూజలు అండ్ ఈ ఇయర్ 50 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది ఈ టెంపుల్. ఈ టెంపుల్ బిల్డ్ చేసి 50 ఇయర్స్ అయింది. పిట్స్బర్గ్ లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎంత ఫేమస్ అంటే మీ ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నా కూడా, వీసా ఇష్యూస్ ఉన్నా కూడా, ఎలాంటి ఇష్యూస్ ఉన్నా, జాబ్ ఇష్యూస్ ఉన్నా కూడా ఈ టెంపుల్ లో దర్శనం చేసుకుంటే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని చెప్పి చాలా మంది చెప్తారు. అది నిజం కూడా. తప్పకుండా విజిట్ చేయండి. నార్త్ అమెరికాలో వన్ ఆఫ్ ద ఫేమస్, చాలా ప్రసిద్ధిగాంచిన టెంపుల్ పిట్స్బర్గ్, పెన్సిల్వేనియా శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. తప్పకుండా విజిట్ చేయండి. అర్చన తప్పకుండా ప్లాన్ చేసుకోండి. $8 పే చేస్తే అర్చన చేయొచ్చు. స్వామివారిని చాలా దగ్గరగా గర్భగుడి నుంచి ముక్కోవచ్చు అండ్ చాలా టైం కూడా ఉంటుంది చూడడానికి. అండ్ ఇక్కడికి వచ్చి అందరూ చిలుకూరు బాలాజీ లాగే 108 దర్శనాలు చేస్తారు. సో వాళ్ళ ముక్కు నెరవేరుతుందని చెప్పి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వస్తుంటే ఆ డ్రైవ్ కూడా కొండలోనే, చుట్టూ చాలా కొండల మధ్యలో బిల్డ్ చేశారు టెంపుల్ ని. మన ఇండియాలో తిరుపతిలో ఎలా ఉందో టెంపుల్ ని అలానే బిల్డ్ చేశారు. సేమ్ డివైన్ స్పిరిచువల్ టెంపుల్ కి వచ్చిన వాళ్ళు ఇక్కడ ప్రసాదాన్ని మాత్రం తప్పకుండా మిస్ చేయకండి. పొంగలు, సాంబార్ విత్ మిక్చర్ అండ్ లడ్డు చాలా బాగున్నాయి. అండ్ ఒకసారి టేస్ట్ చేయండి, మనకు మంచి ఫీలింగ్ వస్తుంది. ట్రావెల్ చేస్తుంటే కొంచెం చూసుకోండి. ఇక్కడ పార్కింగ్ అయితే చాలా ఫుల్ అవుతుంది. వీళ్ళు పార్కింగ్ ఒక కూపన్ ఇస్తారు. మీరు ఒక 1/2 కిలోమీటర్ దూరంలో పార్క్ చేసి అక్కడ నుంచి ఫ్రీ బస్ ఉంటుంది షటిల్, అక్కడ నుంచి ఇక్కడ రావచ్చు. వీకెండ్ ప్లాన్ చేస్తే మాత్రం పార్కింగ్ చాలా ఫుల్ ఉంటుంది, హెవీ ఉంటుంది. ఫాలోయింగ్ ఫర్ మోర్ అప్డేట్.